సో హాయ్ అండి అందరికి. ఇది నా ఫిఫ్త్ క్లాస్ అన్నమాట. సో యాక్చువల్లీ ఫోర్త్ క్లాస్ లో నేను ఏంటంటే వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ గురించి చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య అంటే కొద్దిగా నాకు కుదరలేదు, అందుకని చెప్పలేదు. సో హాయ్ అండి, నేను ఇక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వైల్డ్ కార్డ్ సో ఇప్పుడు వచ్చేసరికి అసలు వైల్డ్ కార్డ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూడాలి. నేను యాక్చువల్గా ఆల్రెడీ నేను ఏంటంటే ఇక్కడ ఆ వర్డ్ డాక్యుమెంట్ లో అనేది నేను వైల్డ్ కార్డ్ గురించి రాశాను. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. వైల్డ్ కార్డ్ అంటే ఏంటి అనేది. సో అది నా సిస్టమ్ హ్యాంగ్ అయింది, స్లో ప్రాసెస్ లో ఉంది. స్క్రీన్ షేర్ అయిందని అనుకుంటున్నాను యాక్చువల్గా. అయ్యా, సారీ. సో ఇది ఫిఫ్త్ క్లాస్ అన్నమాట అనేది. ఇది కూడా చూడండి, వైల్డ్ కార్డ్. వైల్డ్ కార్డ్ స్టార్ట్స్ ఆర్ ఎండ్స్. చూడండి, a wild card is a symbol used to represent one or more characters in Tableau. The most commonly used wild card is the asterisk, star, a comma ఉన్నాయి కదా, మోస్ట్ యూస్ చేస్తారండి, విచ్ స్టాండ్స్ ఫర్ జీరో ఆర్ మోర్ క్యారెక్టర్స్. సో ఓకేనా, నేను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ క్లాస్ ట్యాబ్లో క్లాస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను క్లాస్ది కూడా. రైట్. ఇప్పుడు నేను ఏంటంటే ఆర్డర్ తీసుకుంటానండి, ఆర్డర్ వైజ్గా ఆర్డర్ ఐడి తీసుకుంటాను. ఆర్డర్ ఐడి ఇంటూ రోస్, ఆర్డర్ ఐడి డ్రాగ్ ఇంటూ రోస్. ఓకేనా. యా. సో చూడండి, ఆర్డర్ ఐడి తీసుకున్నాను. ఆర్డర్ ఐడి నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ కావాలి కదా, ఇప్పుడు మనకి ఆర్డర్ ఐడి వైజ్ సేల్స్. సో నేను ఏంటంటే ఇప్పుడు సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ ఇంటూ లేబుల్. లేబుల్ అన్న టెక్స్ట్ అన్న ఒకటేనండి. సేల్స్ ఇంటూ లేబుల్. ఓకే. ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే. సో నేను ఎంటైర్ వ్యూ పెడుతున్నాను, చూడండి. ఎంటైర్ వ్యూ పెడితే చూడండి ఎలాగ వచ్చిందో, మనకి అంత గజిబిజిగా బ్లర్గా అలాగ వచ్చింది కదా. సో అందుకని మీరు ఏంటంటే స్టాండర్డ్ వ్యూలోనే ఉంచాలి. ఇది స్టాండర్డ్ వ్యూలో ఉంచాను. నేను స్టాండర్డ్ వ్యూలో పెట్టాను, చూడండి. సో ప్రాసెస్ అవుతుంది. సో చూడండి, ఇదిగోండి సేల్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసరికి మనకి ఆర్డర్ ఐడిలో ఉన్న ఐటమ్స్ అండి. ఆర్డర్ ఐడిలో ఉన్న ఐటమ్స్ ఇవి మొత్తం సేల్స్ అన్నమాట. ఓకే. యా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ ఐడి ఇంటూ ఫిల్టర్. ఇప్పుడు ఆర్డర్ ఐడిను ఫిల్టర్ లో ట్రాక్ చేస్తాను నేను. ఆర్డర్ ఐడి ఇంటూ ఫిల్టర్. యా. ఇక్కడ కస్టమ్
ఇక్కడ సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ లిస్ట్ అని ఉంది కదా, సో నాకు ఇవేవి వద్దు, నాకు ఇక్కడ చూడండి వైల్డ్ కార్డ్ అని ఉంది కదా, సి వైల్డ్ కార్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ కంటైన్స్, ఇక్కడ వచ్చేసరికి include ఆల్ వాల్యూస్ వెన్ ఎంటీ. ఓకే, ఇక్కడ నాకేం కావాలంటే నాకు ఇక్కడ మ్యాచ్ వాల్యూ వచ్చేసరికి ఏజీ కావాలండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఏజీ, సారీ ఏటీజీ వచ్చింది ఏజీ. ఓకే, అప్లై. ప్రాసెసింగ్ లేట్ అవుతుంది కొద్దిగా, సిస్టమ్ స్లోగా ఉంది. సో రైట్, చూడండి ఇక్కడ నాకు మొత్తం ఏజీ ఐటమ్స్ వచ్చాయి. చూడండి ఆర్డర్ ఐడిలో ఆల్ ఏజీ క్లిక్ చేశాను నేను. ఇది ఏంటంటే మనకి వైల్డ్ కార్డ్ అండి, ఇది వైల్డ్ కార్డ్ అంటారు. ఏజీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు ఎండ్ వరకు ఏజీనే వచ్చేసింది, మొత్తం ఏజీ. సో ఇక్కడ నేను ఏంటంటే మళ్ళీ వచ్చేసరికి షో ఫిల్టర్ చేశాను. ఇక్కడ చూడండి షో ఫిల్టర్, ఇక్కడ చూడండి ఏజీ పెట్టాను కదా. ఇప్పుడు మీకు ఏజీ అవసరం లేదనుకోండి, ఏఈ కానీ, ఏఈ అంటే మనకు ఆర్డర్ ఐడిలో ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్. చూడండి ఎంటర్ చేశాను ఏఈ. సో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. మనకి ఆర్డర్ ఐడిలో అయితే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, సో ఆ ఐటమ్స్ అని ఎంటర్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం ఎన్ని ఉన్నాయని నేను క్లారిటీగా చూడలేదు. లైక్ షో ఫిల్టర్ లోనే ఉంది ఆల్రెడీ. యా, ఏఈ, ఏజీ, ఏఎల్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఏఈ, ఏజీ, ఏఎల్, ఏఓ, ఏయు, బిఎన్, బిఓ, బియు, బివై, సిఏ, ఇట్లా లైక్ వైజ్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి సిఏ తీసుకుంటాను, ఎంటర్. సిఏ అండ్ ఎంటర్. మనకి సిఏకి సంబంధించిన మొత్తం ఐటమ్స్ చూడండి, సేల్స్ ఎంత అయినాయి, సేల్స్ ఎంత అయినాయి అనేవి మొత్తం వచ్చేసాయి చూడండి. సో ఇక్కడ నేను ఏంటంటే సింపుల్ గా ఉంటది కాబట్టి కొన్ని ఐటమ్స్ ఏఈ తీసుకుంటాను. ఓకే, ఎంటర్. ఇది వచ్చేసరికి దీన్ని మనం వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కండిషన్ అండి, వైల్డ్ కార్డ్ కండిషన్ అన్నమాట. సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. వైల్డ్ కార్డ్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ తీసుకుంటాను ఆర్డర్ ఐడి, తర్వాత వచ్చేసరికి సేల్స్. నాకు ఆర్డర్ ఐడి అయితే నేను ఆర్డర్ ఐడి ఇంటూ రోస్ ఆల్. ఓకే, యా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏంటంటే సేల్స్ తీసుకుంటాను, సేల్స్ ఇంటూ టెక్స్ట్. ఓకే, అది చూడండి సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏంటంటే మళ్ళీ ఆర్డర్ ఐడి ఇంటూ డ్రాగ్ చేసి ఫిల్టర్ చేయండి. ఇక్కడ చూడండి వైల్డ్ కార్డ్ పక్కన కండిషన్ ఉంది కదా, కండిషన్ ఉంది కాబట్టి దీన్ని ఏంటంటే మనము ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు కండిషన్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఏంటంటే కండిషన్ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ బై ఫీల్డ్ అని ఉంది కదా, సో బై ఫీల్డ్ ఇక్కడ వచ్చేసరికి మన సేల్స్, ఇక్కడ సమ్. ఓకే, నాకు ఇక్కడ వచ్చేసరికి 10,000 కావాలండి టోటల్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ అలాగుంది కదా, సో 10,000 గ్రేటర్ దెన్ లైక్ 1,000 చాలు. ఓకే, నేను 1,000 తీసుకున్నాను అండ్ అప్లై చేయండి. ఇప్పుడు అప్లై. ఇక్కడ చూడండి ఓన్లీ థౌజండ్స్. ఓకే, యా 1,000 లోనే వస్తాయి ఇక్కడ అంత వాల్యూ అంతా. ఇగో 133, ఓన్లీ 1,000 లోపే వస్తాయండి మొత్తం. చూడండి 244, 120,
5.1, 7.7 ఇట్లాగా. నేను ఇప్పుడు ఎడిట్ ఫిల్టర్ కొడతాను. చూడండి, షో ఫిల్టర్, సారీ, షో ఫిల్టర్. ఇక్కడ సమ్ కండిషన్ ఉంది కదండి. యా, లైక్ ఇక్కడ ఆర్డర్ ఐడి వచ్చేసరికి ZI. చూడండి, ZI, మొత్తం ZI. ఓకే. ఇక్కడ నాకు ఎప్పుడు ఆర్డర్ ఐడి ఎప్పుడుది కావాలంటే 2012. ఇదిగోండి, 2012 లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏవో అనేది 2012 సిఏ. సో లైక్ వైజ్ 2014 లో ఆర్డర్ ఐడి 2014. లైక్ సిఏ ఇట్లా లైక్ వైజ్ ఇలా వస్తానే ఉంటాయండి. చూడండి ఒకసారి. తర్వాత వచ్చేసరికి మీకు నెక్స్ట్ వచ్చేసరికి నేను షో హైలీ హైయెస్ట్ హై హైలైట్ అండి, ఇది హైలైట్. ఓకే. ఇదిగోండి, ఏవి హైలో ఉన్నాయి ఆర్డర్ ఐడీస్ అన్ని. ఏవో లైక్ వైజ్ జెడ్ఐ. జెడ్ఐలో క్లిక్ చేశాను. ఇందులో ఏది హై ఉందన్నమాట, అంటే సేల్స్, హైయెస్ట్ సేల్స్. సారీ, హై సేల్ ఇక్కడ ఇది ఉన్నాయి, బట్ 398 ఇది హైయెస్ట్ వచ్చింది. యా, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఐడిలో ఆర్డర్ నెంబర్ ఇది. ఆర్డర్ నెంబర్ 520 అన్నమాట. ఇందులో ఇంత హైయెస్ట్. లైక్ మనం ఏది క్లిక్ చేస్తే అది వచ్చిందండి అక్కడ. సో ఓకే. ఏ ఆర్డర్ ఐడి కావాలనుకుంటే ఆర్డర్ ఐడిని హైలైట్ చేసి చూపెడుతుంది. సారీ, అది హైయెస్ట్ సేల్స్ అది కాదు, హైలైట్ చేసి చూపెట్టడం అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఏఈ తీసుకున్నాను కదా. ఇదిగోండి, ఇది ఇక్కడ హైలైట్ చేసి చూపెడుతుంది. సారీ, నాకు మర్చిపోయాను. ఐఎమ్ సారీ. అది హైలైట్ చేసి చూపెట్టడం, ఆర్డర్ ఐడిని హైలైట్ చేసి చూపెడుతుంది. సో ఇది వచ్చేసరికి వైల్డ్ కార్డ్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైల్డ్ కార్డ్ మనకి వైల్డ్ కార్డ్ కంటెంట్ అని కూడా ఉండేది. నెక్స్ట్ కంటెంట్స్. వైల్డ్ కార్డ్. వెయిట్ ఫర్ 1 minute. సారీ ఫర్ ద డిస్టర్బ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. వైల్డ్ కార్డ్ కంటెంట్స్. సారీ, మీకు ఇక్కడ వైల్డ్ కార్డ్ కండిషన్ అంటే ఏంటి చెప్పడం మర్చిపోయాను. వర్డ్ డాక్యుమెంట్ లో నేను రాశాను. మీకు చూపెడతాను, షేర్ చేస్తాను స్క్రీన్ అది. ఒక నిమిషం. యా, కొద్దిగా స్లో ప్రాసెస్ లో ఉందండి. స్క్రీన్ షేర్ చేస్తాను.
యా, స్క్రీన్ అనేది విజిబుల్ అయిందని అనుకుంటున్నాను. కొద్ది స్లో ప్రాసెస్ లో ఉంది నా ల్యాప్టాప్ అనేది. ఓకే. ఇక్కడ వైల్డ్ కంటెంట్స్ కూడా ఉందండి దీంట్లో. చెప్తాను కంటెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకి వైల్డ్ వైల్డ్ కార్డ్ కండిషన్. ఇదిగో వైల్డ్ కార్డ్ కండిషన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. A wildcard condition is used to filter data based on partial matching of text values using special characters. It's especially helpful when you want to include or exclude data that starts with, ends with, or contains certain text. Okay. ఇది వైల్డ్ కార్డ్ అన్నమాట, వైల్డ్ కార్డ్ కండిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి వైల్డ్ కార్డ్ కంటెంట్స్. It select all values that includes the entire text sequence regardless of where it appears, start, middle, or end of the starting string. Sorry, string అది స్టార్టింగ్ కాదు, స్ట్రింగ్ అండి. సో ఇప్పుడు నేను వైల్డ్ కంటెంట్ అని చూపెడుతున్నాను. వైల్డ్ కంటెంట్స్. ఓ వెయిట్ అండి, ఇది చాలా స్లోగా ఉంది ప్రాసెస్ కొద్దిగా. యాక్చువల్గా నా క్లాస్ ఏమన్నా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి అని నేను ప్రతి క్లాస్ లో చెప్తున్నాను. కొద్దిగా రిక్వెస్ట్ గా చెప్తున్నాను. నా క్లాస్ గానీ ఏమన్నా అర్థం కాకపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చండి. నాకు కామెంట్ పెడితే నేను చూస్తాను. కంపల్సరీగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా మీకు లైక్ నేను చెప్పే విధానం కానీ, లేదంటే క్లాస్ అర్థం కాకపోయినా, సో మీరు కొద్దిగా కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను ట్రై చేస్తాను ఇంకా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మీ యొక్క సమయాన్ని ఇక్కడ నాకు కేటాయించినందుకు. ఓకే. సో వెయిట్ ఫర్ 1 minute అండి. కొద్దిగా ప్రాసెస్ అనేది లోగా ఉంది. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి, వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో 10th బేస్ మీద ఎస్ఎస్సి సిజిఎల్ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రోల్స్ ఉంటాయి. ఎంబీఏ, ఎంకామ్, బీకామ్, ఎనీ స్ట్రీమ్ అండి, ఏం కాదు. చాలా బాగుంటుంది జాబ్ అనేది. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కి కూడా అప్లై చేయండి. అలాగే మన టిఎస్ నోటిఫికేషన్ కూడా, హైకోర్టు అండి, డిస్టిక్ హైకోర్టు, రంగారెడ్డి డిస్టిక్ హైకోర్టు టిఎస్ నోటిఫికేషన్ కూడా పడుద్ది ఈ వీక్ లో అని అన్నారు. సో కన్ఫర్మ్ గా నాకు తెలియదు. అది కూడా ఒకసారి చూడండి క్లారిటీగా. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అనేది చాలా, మార్కెట్ అనేది ఇప్పుడు మటుకు డల్ గా ఉంది. జాబ్స్ అనేవి అసలు దొరకట్లేదండి బయట. జాబ్స్ చాలా డల్ గా ఉంది మార్కెట్. సో మీరు ఐటీకి వెళ్ళాలన్నా కానీ, ఎటు వెళ్ళాలన్నా కానీ, ఐటీ సైడ్ అనుకోండి. ఐటీ సైడ్ అయితే మనకి ట్యాబ్స్ ఇవి రావాలండి, మనకి స్కిల్స్ అనేవి. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటంటే ట్యాబ్లు కూడా రిఫర్ చేస్తాను, ట్యాబ్లు కూడా అడుగుతున్నారు కొన్ని కంపెనీస్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏపి బాగుంది, సాప్.
ఓకే. సాప్ కూడా బాగానే ఉంది. ట్రెండ్. యా. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. సో లైక్ నేను ఇప్పుడు సేమ్ అండి, ఆర్డర్ ఐడి ఇంటూ రోస్. ఆర్డర్ ఐడి ఇంటూ రోస్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్. యా. సో నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ అండి. సేల్స్ ఇంటూ లేబుల్. దెన్ నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఆర్డర్ ఐడి అనేది ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్. ఓకే, ఇక్కడ వైల్డ్ ఉంది కదండి, వైల్డ్ లో ఇదిగోండి కంటెంట్స్. సో ఇక్కడ నాకు ఏంటంటే మైనస్ 2012, సారీ 2012 మైనస్ తీసుకున్నాను చూడండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంక్లూడ్ ఆల్ వాల్యూస్ వెన్ ఎంటీ. అప్లై. చూడండి ఇక్కడ మైనస్ ఏజీ మైనస్, ఇక్కడ చూడండి 2012 170. లైక్ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ మైనస్ అన్నమాట నేను చేసింది ఇప్పుడు అంతా. మైనస్ అంటే ఇదిగోండి మనకి 2012 అండ్ 1940. 2012 20. సో లైక్ మైనస్ ఇందా చూసాం కదా ఇక్కడ మనం. మళ్ళీ ఇంకోసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. వర్డ్ డాక్యుమెంట్ లో నేను రాసాను కదా వైల్డ్ కార్డ్ కండిషన్స్ అయిపోయింది, తర్వాత వచ్చేసి కంటెంట్స్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను కొంచెం. ప్రాసెస్ స్లోగా ఉంది నాకు. ఓకే. యా. ఇదిగోండి, ఇట్ సెలెక్ట్స్ ఆల్ వాల్యూస్ దట్ ఇంక్లూడ్ ద ఎంటర్ ద టెక్స్ట్ సీక్వెన్స్ regardless of where it appears, start, middle or end of the string. సో చూడండి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒకసారి. సో ఇదన్నీ ఇక్కడ షో ఫిల్టర్ షో ఫిల్టర్. రైట్ క్లిక్ ఇవ్వండి ఆర్డర్ దగ్గర, షో ఫిల్టర్. ఇది 2000 -2012. ఇప్పుడు నేను మైనస్ తీసేసాను అనుకోండి, ఓన్లీ 2012. ఎంటర్. సో ఇక్కడ చూడండి లైక్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం. యా. ఇక్కడ ఓన్లీ 2012 అన్నా కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో ఇదే ఇక్కడ వైల్డ్ కంటెంట్ నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాను కదా, బట్ ఇక్కడ చేంజ్ అవ్వదండి. ఇక్కడ వైల్డ్ కంటెంట్స్ ఇవి. ఎందుకంటే ఇక్కడ ఇంక్లూడ్ ఆల్ వాల్యూస్ వెన్ ఎంటీ అక్కడ ఇచ్చాను కదా, అది తీసేస్తే చేంజ్ అవుతుంది.
సో ఇక్కడ ఇది వచ్చేసరికి వైల్డ్ కార్డ్ కంటెంట్స్. రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తానంటే, ఇక్కడ రాశాను నేను నెక్స్ట్ కూడా ఫిల్టర్స్ చెప్తాను చూడండి. టాప్ ఎన్ ఫిల్టర్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పేది మీకు. టాప్ ఎన్ ఫిల్టర్. ఓకే. టాప్ ఎన్ బాటమ్ ఎన్. సో వెయిట్ ఫర్ 1 minute అండి. ఇక్కడ నా స్క్రీన్ చాలా స్లోగా ఉంది సిస్టమ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఏమనుకోబాకండి. కొద్దిగా నా కామెంట్ రూపంలో ఏంటంటే క్లాస్ ఎలా ఉంది అనేది కొద్దిగా మీరు కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే నాకు అర్థమవుతుందండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, క్లాస్ కొద్దిగా పర్వాలేదా, ఎలాగ ఉంది అనేది కొద్దిగా నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే మీరు లైక్స్ కానీ ఎంత షేర్, మీరు ఫ్రెండ్స్కి ఎంతమందికి షేర్ చేసినా నా సబ్స్క్రైబర్స్ కానీ నాకు కొద్దిగా పెరుగుతూ ఉంటే నాకు కూడా కొద్దిగా ఏంటంటే ఇంకా చెప్పాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో సో అందుకనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతుందండి ట్యాబ్లెట్ క్లాస్ అనేది. ఓకేనా. ట్యాబ్లెట్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. సారీ గాయస్, సిస్టమ్ రావట్లేదు, స్లోగా ఉంది. ఓకే. టుమారో నేను కంటిన్యూ చేస్తాను కావాలంటే క్లాస్. ఓకే. ఈ రోజే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ స్లోగా ఉంది సిస్టమ్ అనేది. సో టాప్ ఎన్ ఫిల్టర్ అండ్ టాప్ బాటమ్ ఫిల్టర్ అని చెప్దాం అనుకున్నాను ఈ రోజు. బట్ ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అది చాలా స్లోగా ఉంది ల్యాప్టాప్. నార్మల్ గా నేను ఇక్కడ మీకు స్క్రీన్ అనేది షేర్ చేసి చూపెడుతున్నాను చూడండి. టాప్ ఎన్ ఫిల్టర్ అంటే ఏంటి, టాప్ బాటమ్ ఫిల్టర్ అంటే ఏంటి అని. ఓకేనా. యా. ఇక్కడ టాప్ పడాల్సింది టిఐ పడింది. చూడండి టాప్ ఎన్, ఎన్ ఫిల్టర్ అంటే ఇక్కడ చూడండి. A top N filter allows user to display a specified number ఇక్కడ ఏంటి బ్రాకెట్ లో n ఇచ్చారు, ఆఫ్ ద హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఏ డైమెన్షన్స్ బేస్డ్ ఆన్ ఏ చూజన్ మెజర్స్. ఓకే. ఏ టాప్ ఎన్ అన్నమాట ఫిల్టర్. అంటే ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ ని డైమెన్షన్ రూపంలో మనకు చూపెడుతుంది విత్ ఇన్ ఏ డైమెన్షన్. నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ ఎన్ ఫిల్టర్.
బాటమ్ ఎన్ ఫిల్టర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏ బాటమ్ ఎన్ ఫిల్టర్, సారీ